ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాదు మా కాలనీస్ ఎస్టాబ్లిష్ అయింది. 15 years నుంచి ఈ కాలనీ ఉంది. ఫస్ట్ ఏదైతే అక్కడ ఎంటీ ల్యాండ్ ఉందో దాన్ని కాలేజ్కి కేటాయించారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే బోర్డు కూడా ఉంటుంది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కాలేజ్ అనేసి. ఇప్పుడు సడన్గా దాన్ని ఎలా ఆపేసి మళ్ళీ ఎస్టీపీ ఎలా తెస్తున్నారు? రూల్స్ అని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, మరి ఆ రూల్ని ఎలా చేశారు? అండ్ మేమేమి వెళ్ళి ఎస్టీపీ ఉన్న ప్లేస్లో వెళ్ళి ఇల్లు కట్టుకోలేదు, ఇళ్ళ మధ్యలో ఎస్టీపీ వస్తుంది, అందుకే మేము ఆపుతున్నాము. అండ్ దీనివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. మొత్తం 178 ప్లాట్స్ మా కాలనీలో ఉన్నాయి. అలా కాకుండా ఇలాంటి కాలనీస్ ఒక 5 కాలనీస్ ఉన్నాయి ఎఫెక్ట్ అవుతున్నది ఎస్టీపీ వల్ల. సో ఏమాత్రం ఎంక్వైరీస్ చేయకుండా ఏమీ చేయకుండా ఎస్టీపీ ఇక్కడ తెచ్చి పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ ఇది మీరు చూసే 30 feet రోడ్డు, ఇందులో హెవీ వెహికల్స్ రన్ అవుతాయి. ఎస్టీపీ అంటే చాలా పెద్ద పెద్ద వెహికల్స్ రన్ అవుతాయి. సో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇది కాలనీ కదా, కాలనీ మధ్యలో ఎస్టీపీ ఎలా పెడతారు? మీరు ఎగ్జిస్టింగ్ ఎస్టీపీస్ చూడండి, వాళ్ళు చాలా అవుట్ ఆఫ్ ద అంటే కమ్యూనిటీస్కి దూరంగా ఉంటాయి ఎస్టీపీ పాయింట్స్ అని. ఇవైతే మా ఇళ్ళకి ఆడుకొని వస్తుంది ఇప్పుడు. సో ప్రాపర్ అది వాళ్ళకే తెలియాలి, అంతా వాళ్ళ పొలిటికల్ ప్లే. ఇక్కడ కడితే ఏమైనా వచ్చే వాటిలోని మేబీ వాళ్ళ ప్రాఫిట్స్ ఉంటాయేమో, కానీ ప్రాఫిట్స్ చూసుకునే గవర్నమెంట్ మాకు వద్దు. లేదు, అప్పుడే హ్యాపీగా ఉన్నాం అనిపిస్తుంది. అనవసరంగా కాంగ్రెస్ కి ఓట్లు వేసామేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మేము రోడ్ల పైన ఉన్నాం. ఎవ్రీ వీకెండ్స్ మాకు ఇదే పని. అందరూ ఒకలానే ఉన్నారు. సో అట్లీస్ట్ బీఆర్ఎస్ కనీసం కన్సర్న్స్ వింటుందేమో అనిపిస్తుంది. వీళ్ళ వింటున్నట్టే ఉండి రాత్రి 10:30కి వచ్చి డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ ఫెన్స్ వేస్తాం అనేసి ఉన్నారు. సో రాత్రి 10:30కి కాలేజ్ మధ్యలో రావాల్సిన అవసరం లేదు కదా. సో దీన్ని బట్టి తెలుస్తుంది గవర్నమెంట్. ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు లేకపోతే దాన్ని అనుకునేటప్పుడు వచ్చి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రాపర్గా. అది కాలనీస్కి ఎంత దగ్గరలో ఉంది, అదే ప్రజలకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో చెక్ చేసి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే అది ప్రాపర్ గవర్నమెంట్. ఎక్కడో ఉండి చూడటం కాదు కదా, ఇక్కడికి రావాలి, ఎక్కడ జరుగుతోంది అన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోకుండా పెట్టేస్తామంటే కుదరదు కదండి. ఎక్కడో ఉండి మేము ఇక్కడ పెడతాం ఎస్టీపీ, అక్కడ మూసి ప్రక్షాళన చేస్తాం, అది కాదు కదా. రావాలి, జనాల్లోకి వచ్చి చూసి ఇళ్ళ దగ్గర ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎస్టీపీ ఇంత డిస్టెన్స్లో పెట్టకూడదు అని ఉంటుందండి రూల్. అది చూసుకోవాలి కదా. ఏం చూసుకోకుండా ఎలా పెట్టేస్తారండి? ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి ఆ కాంతి విగ్రహం ఎవరికి ఎవరికి కావాలది? ఎవరికి ఉపయోగం లేదు కదా. ఆయన ఫస్ట్ టైం ఎక్కారు, ఉత్సాహంగా ఉన్నట్టుంది, బట్ ఎవరికి అది యూజ్ లేదు కదా. అది లేదండి, అది ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకే ఇలా ఉంది కదా. ఇంకోసారి ఎవరైనా బీజేపీ అండి, వాళ్ళు అందరూ ఉన్నారండి. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళ అందరూ హెల్ప్ చేస్తున్నారు ఎక్సెప్ట్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మేము ఎంపీఆర్ అయితే ఇవ్వాలి అని ఎవరికి ఇది లేదు. ఓకే, నో వన్ ఈజ్ రెడీ టు గివ్ అవర్ ఎంపీఆర్. సెకండ్ థింగ్, మూసీ బ్యూటిఫికేషన్ కోసము అని ఆయన ఆ స్టాచ్యూ కోసము అని 450 ఫ్లాట్స్ని ఆయన డెమాలిష్ చేసి డూయింగ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇఫ్ యూ రియలీ వాంట్ డూ బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ, ఆయన క్లీన్ చేసుకోవచ్చు వాటర్తో. ఆ వాటర్ క్లీన్ చేయొచ్చు, ఆ గార్బేజ్ వాట్ ఎవర్, ఆ స్మెల్ వాట్ ఎవర్ వస్తుందో అది క్లీన్ చేయొచ్చు. కానీ 450 ఫ్లాట్స్ అయినా తీసేసి మీరు నేను బ్యూటిఫికేషన్ చేస్తా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ నో వన్ ఈస్ రెడీ హియర్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఎంపీఆర్. అండ్ ఎవ్రీ పేరెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో అయితే అందరూ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. Because your own brother is there, his own brother. My own brother is in 10th class, is having boards now, studying in the school beside this apartment. just beside this apartment. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్కూల్స్ అన్ని ఉన్నవి ఇక్కడ పక్కనే ఉన్నారు వాళ్ళు. సో దే కెనాట్ మూవ్. ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా ఇప్పుడు మీకు 60 days టైం ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని అంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఇట్ కెనాట్ హ్యాపెన్. అండ్ ఆల్సో దర్ ఇస్ ఫ్యూచర్ సిట్టింగ్ గోయింగ్ ఆన్ కదా, ఫ్యూచర్ సిటీ అని చెప్పి. అక్కడ దే కుడ్ హ్యావ్ డన్ ఇట్. అక్కడ కూడా గాంధీ స్టాచ్యూ కానీ ఎక్కడున్నా కానీ అక్కడ కూడా చేయొచ్చు. దర్ ఇస్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి.
ఇది చాలా క్రౌడెడ్ ప్లేస్. ఇప్పుడు ఇది డెవలప్ అవుతున్న ప్లేస్. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ అవుతుంది. ఇట్లాంటి టైంలో ఇక్కడ వచ్చి పెట్టి ఇంతమందిని మూవ్ అవుట్ అవ్వడం అనడం ఇస్ నాట్ రైట్. మీరు అప్పుడు రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా, అంతుంటే రిజిస్ట్రేషన్స్ చేయనీయకుండా ఉండాల్సింది. మరి ఇప్పుడు వచ్చి ఇల్లీగల్ ల్యాండ్ అనడం ఇస్ నాట్ కరెక్ట్ కదా. మీకు నిజంగా ఇది ఇల్లీగల్ ల్యాండ్ అయి ఉంటే అప్పుడే మీరు రిజిస్ట్రేషన్స్ ఇవ్వకుండా ఉండాల్సింది, అప్పుడే కట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు కట్టిన తర్వాత మనుషులు ఉంటున్న తర్వాత ఇంత అవుతున్న తర్వాత ఇప్పుడు ఇల్లీగల్ ల్యాండ్ మీరు వెకేట్ చేయాలి, మేము బ్యూటిఫికేషన్ చేస్తామంటే వ్యాలిడ్ కాదు అది. అది చాలా యూస్లెస్ ప్లాన్. అది అసలు ఎందుకో మాకు అసలు దాని గురించి జస్ట్ టు గివ్ గాంధీ పీపుల్ మనీ ఇవ్వడానికి అంతే. సో మాకు ఒక ప్లాన్ లేదు, మాకు ఒక ప్రాపర్ నోటీస్ రాలేదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు వచ్చి దే డి నాట్ టెల్ us ఎనీథింగ్. అసలు ప్లాన్ ఏంది, హౌ ఆర్ దే గోయింగ్ టు ఎగ్జిక్యూట్, అసలు ఏం చెప్పలేదు మాకు. ఎట్లా చేస్తారు ఇంత మందిని ఎల్లగొట్టేసి వాళ్ళ ఇంట్లోంచి ఎల్లగొట్టి ఎలా చేస్తాడు ఆయన పని? అట్లా ఎవరు వెళ్తున్నారు అని అసలు ఎవరు వెళ్ళట్లేదు. ఒక్క మనిషి కూడా కదలడు ఇక్కడ We నుంచి. have supporting BRS party, we have Where is supporting BJP parties. So no one is ready. సెంట్రల్ నుంచి అనేది వి డోంట్ నో. అదే కదా, మాకు అసలు ప్రాపర్ Proper నోటీస్ information లేదు, ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ కూడా. లేదు, అసలు ఏం లేదు. మాకు జస్ట్ వచ్చి అక్కడ పర్మిషన్స్ వస్తాయి, ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయగలం ఇంత పెద్ద కాబట్టి. సో బీజేపీ నుంచి కూడా పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అది ఎవరు చెప్పాలి? మాకు అది వచ్చి proper వాళ్ళు proofs వచ్చి ఉన్నాయా? చెప్పాలి మాకు. చరవాణి? ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకు చెప్పాలి. దే హ్యావ్ టు టెల్ us that we have a legal notice. ఇక్కడ మాకు పర్మిషన్స్ ఉన్నాయి లీగల్ గా. ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చెయ్యదు స్టేట్ అండ్ వీళ్ళంతా ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సంబంధించి. ఇంత మందిని వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు కాదా? మీరు మన పక్క నుంచి మీరు కట్టుకుంటున్నారా? మా ఇల్లు తీసుకొని మా దగ్గర నుంచి ఇక్కడ కట్టి మాకేం ప్రాబ్లం ఎందుకు అవ్వకుండా ఉంటది? అది అయినా ఇది మెయిన్ సిటీ ఫస్ట్ థింగ్. ఓకే, సిటీ మధ్యలో మీరు వచ్చి మీరు స్టాచ్యూ కడతా అంటే అసలు ఎట్లా ఒప్పుకుంటాము? ఆయనకి అంత రెవెన్యూ జనరేట్ చేయాలి, అంత స్టాచ్యూ కట్టాలి అంటే మీరు బయట కట్టుకోండి, అవుట్స్కట్స్ లో కట్టుకోండి. ఇప్పుడు సిటీ మధ్యలో వచ్చి మీరు ఫ్లాట్స్ అన్ని తీసేసి మేము స్టాచ్యూ కట్టిస్తాము అంటే నో వన్ ఇస్ రెడీ టు మూవ్. అవును, యా వాళ్ళు ఎవరు happy దే నాట్ రెడీ అసలు చేయడానికి. నోబడీ ఇస్ రెడీ. అది అసలు చాలా ఇంపార్టెంట్. అది అసలు దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ చాలా మందికి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు అండ్ అందరూ స్కూల్స్ ఉండవి ఇక్కడ పక్కనే ఉన్నారు. సో దే కెనాట్ మూవ్ ర్యాండమ్లీ. అండ్ ఇక్కడ మేము చాలా ఫ్లాట్స్ చూసాం కూడా. సో వాళ్ళ బడ్జెట్ కి అసలు లేవు ఫ్లాట్స్ ఇక్కడ. దే ఆర్ వెరీ కాస్ట్లీ ఇక్కడ. సో అందరు ఎఫర్ట్ చేయలేరు. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది దిస్ అపార్ట్మెంట్ ఇస్ సిన్స్ 20 years మేబీ Almost 20 years. కన్స్ట్రక్షన్ అయిపోయింది. అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో అప్పుడే ప్రాబ్లం అయ్యి ఉంటే ఇట్స్ మోర్ దాన్ 10 years, 20 years అయితే. అప్పటి నుంచి ఏం చేశారు మరి? ఆయన ఎలా మిస్ అయ్యాడో తెలిసి మనమైతే మిస్ అవ్వదు. ఆయన స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేసరికి 2 years అయిపోతుంది. అవును, సో అధికారం దిగిపోతాడు. అప్పుడు మీరు ఒకవేళ ఇంకేస్ ఆయన మొండి పట్టుపట్టి ల్యాండ్స్ కాకుండా బేస్లెస్ అవ్వదు కదా, పాయింటే కదా అది. అది అసలు డెవలప్మెంట్ అవ్వదు కదా. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎవరు ఇవ్వరు. ప్రాక్టికలీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఎవరు ఇవ్వరు ఇక్కడ నుంచి, ఎవరు మూవ్ అవుట్ అవ్వరు. ఇప్పుడు నెక్స్ట్ 2 years లో ఇదే వేసేసుకోండి. ఇదనే కాదు, ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్న 2 years లో అది కంప్లీట్ చేసి పబ్లిక్ అప్పచెప్పే క్యాపబిలిటీ రేవంత్ రెడ్డి గారికి ఉందండి. లేదు, అసలు ఆయన ఇట్లాంటివే ఇట్లా చేస్తుండు. ఇల్లుల నుంచి ఇల్లులు కూలగొట్టి ఇట్లా చేస్తుంటే ఆయనకి ఏం క్యాపబిలిటీ ఉంది? అంటే ఆయన పాలన గురించి మీరేం చెప్పాలండి? యూత్గా మీరేం చెప్తారు? ఇంకా మేము ఇన్ని కంప్లైంట్స్ యాక్టివాస్ ఇస్తానన్నాడు, కాలేజ్ స్టూడెంట్స్ యాక్టివాస్ ఇస్తానన్నాడు. నాకేం రాలేదు మరి యాక్టివ్. నేను కాలేజ్ స్టూడెంటే కదా, నాకు రాలేదు, తనకు రాలేదు. మాకేది మరి మా యాక్టివ్? కాలేజ్ స్టూడెంట్ మాకు అసలు ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాక అసలు ఏం డెవలప్మెంట్ అసలు? మీరు ఛాన్స్ ఏమన్నా మళ్ళీ నో వే. అసలు ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఒక్క పర్సన్ కూడా రేవంత్ రెడ్డికి మా ఫ్యామిలీలో ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవ్వరు వేయలేదు. అది ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి రాలేదు. చుట్టుపక్కల ఏరియాస్ అన్ని తిప్పుతున్నాము. సో వాళ్ళందరూ పద్ధతిగా నిల్చోడానికి రెడీగా ఉన్నాం. పక్క ఏరియా వాళ్ళు కూడా మేము మధుపర్ ప్రెసిడెన్సీ వాళ్ళకి సపోర్టెడ్ గా నిల్చుంటామన్నా. సో వాళ్ళకి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు చుట్టుపక్కల ఏరియా? థ్యాంక్ యూ ఆ సపోర్ట్ కోసం. అది కంటిన్యూ చేయమని, సో దట్ మా అపార్ట్మెంట్ మా ఇల్లు మాకు ఉంటుంది, కూలగొట్టకుండా మా ప్లేస్ మాకు ఇస్తారు అని చెప్పి. ఫైనల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీరు ఏం ట్యాగ్